ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి రాజకీయ వర్గంలో చర్చకు తెరలేపారు. అసెంబ్లీ వద్ద మీడియా చిట్చాట్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో తనకున్న సంబంధం, తన సినిమా కోరికలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రేవంత్ రెడ్డిని సీఎం చేసింది తానేనన్నారు. రెడ్డి సామాజిక వర్గంలో ఆయనంత దమ్మున్న నాయకుడు మరొకరు లేరనే విషయాన్ని తమ రెడ్డి సంఘం మీటింగ్లోనే చెప్పానన్నారు. ఎవరేమన్నా తామిద్దరం అన్నదమ్ములమని స్పష్టం చేశారు. ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్ తనను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ పాత్ర కోసం అడిగారని, కానీ తాను ఆ ఆఫర్ను తిరస్కరించానని చెప్పుకొచ్చారు. తనకు వెండి తెరపై ఒక్కసారైనా ముఖ్యమంత్రి పాత్ర పోషించాలని కోరికగా ఉందన్నారు. అలాంటి అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని తన మనసులోని మాటను బయటపెట్టారు. ప్రస్తుతం మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, మల్లారెడ్డి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసెంబ్లీలోని లాబీలో అటు మీడియా తోటి చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డితో ఆయనకు ఉన్నటువంటి అనుబంధాన్ని, సంబంధంను గుర్తు చేసుకున్నారు. దాంతో పాటుగా తన సినిమా కోరికలపై కూడా ఆయన ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ముందుగా మనం రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం అటు ఏదైతే రేవంత్ రెడ్డిని సీఎం చేసింది తానేనన్నారు. రెడ్డి సామాజిక వర్గంలో ఆయనంత దమ్మున్న నాయకుడు మరొకరు లేరు అనే విషయాన్ని తాను రెడ్డి సంఘం మీటింగ్ లోనే స్పష్టంగా చెప్పానంటూ కూడా మల్లారెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఎవరు ఏమనుకున్నా తామిద్దరం అన్నదమ్ములమని స్పష్టం చేశారు. దాంతో పాటుగా ఏదైతే సినిమాలకు సంబంధించి కూడా ఆయన ఒకంత వ్యాఖ్యలు చేసేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్ తనను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ పాత్ర కోసం అడిగారని, కానీ తాను ఆ ఆఫర్ ని తిరస్కరించానని కూడా చెప్పుకొచ్చారు. తనకు వెండి తెరపై ఒక్కసారైనా ముఖ్యమంత్రి పాత్ర పోషించాలని కోరికగా ఉందన్నారు. అలాంటి అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని తన మనసులోని మాటలు బయటపెట్టారు. ప్రస్తుతం మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి అనేది కూడా చెప్పాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయని కూడా మనం చెప్పాలి. మనం ముందుగా చూడొచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ సంబంధించి రేవంత్ రెడ్డి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు నిజమే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారంటే కూడా మనం చెప్పుకోవచ్చు. మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా ఎంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి అనేది కూడా మనకు అర్థమవుతా ఉంది. ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము, అటు బీఆర్ఎస్ పార్టీకి ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి అంటే కనీసం పొసగదు. ఎక్కడ చూసినా కూడా ఇద్దరి మధ్య కూడా, అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, రేవంత్ రెడ్డి మధ్య, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటే అనే విధంగా ఉంటుంది. పార్టీ అధినాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వంతో ముందు నుంచి కూడా వివాదాలు ఉన్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డిని పొగడడం పైన, అటు మల్లారెడ్డి పొగడడం పైన బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుంది అనేది కూడా మనం చూడాలి. కొద్ది రోజుల క్రితం మల్లారెడ్డి ఏదైతే వివాహ వేడుక సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మాజీ మంత్రి మల్లారెడ్డి స్వయాన కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి గాని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలియకుండా సీక్రెట్ గా కలిశారంటూ కూడా వార్తలు రావడం జరిగింది. దీనిపైన కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం మాజీ మంత్రి మల్లారెడ్డి పైన గుర్రుగా ఉన్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. తదుపరి ఆయన సీఎం కలిసిన తర్వాత సీఎం కి స్టాల్వా కప్పేటటువంటి విషయం
పత్రిక ఇచ్చినటువంటి సందర్భం, ఇవన్నీ కూడా తర్వాత విజువల్స్ బయటకు వచ్చాయి. అప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం కానీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది లేదు అంటూ కూడా ఏదైతే కలిసినట్టు కూడా తెలిసేది కాదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాహటంగా చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మరోపక్క మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కూడా ఎక్కువ బీజేపీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఈ అంశాన్ని కూడా అటు పార్టీ అధినాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం దృష్టిలో ఉన్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రధానంగా తన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి రెడ్డి సంఘం మీటింగ్ లోనే రేవంత్ రెడ్డి లాంటి దమ్మున్న నాయకుడు ఎవరూ లేరంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఈ అంశాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎట్ ఏ టైం మల్లారెడ్డితో పాటుగా మీడియా చిట్ చాట్ లో ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్, అటు మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ సినిమా రంగానికి సంబంధించి అప్పుడే ఆ సినిమా రంగానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలోనే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రావడం జరిగింది. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ నీకు హీరో పాత్రలు గాని ముఖ్యమంత్రి పాత్ర గాని సూట్ కాదు, కేవలం నీకు విలన్ పాత్ర మాత్రమే సూట్ అవుతుంది అంటూ కూడా మల్లారెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. విలన్ పాత్రకే ప్రయారిటీ ఉంటుంది, దాంతో పాటుగా నువ్వు సినిమాలో చేస్తే విలన్ పాత్రలోనే చెయ్యాలంటూ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డికి సూచించినట్టు కూడా తెలుస్తుంది. విలన్ పాత్రలోనే ఎలివేషన్ ఉంటుంది, నీ ఐటికి విలన్ పాత్రే కరెక్ట్ అంటూ కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డికి చురకలు అందించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద రాజకీయంగా దాంతో పాటుగా తనకు సినిమా మీద ఉన్నటువంటి ఆసక్తిని కావచ్చు, రేవంత్ రెడ్డిపై తనకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని కూడా చాలా కుండబద్దలు కొట్టారు మల్లారెడ్డి అనేది కూడా చెప్పాలి. మరి పార్టీ అధినాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వంశీ.